జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వెదిరేశ్వరంలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ నెట్ బాల్ పోటీలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో మన పల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. కాకినాడ కేంద్రంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అక్రమాలు జరుగుతున్నాయి ఆరోపించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో పోలీసులు కలవట్లు ముమ్మరంగా తనిఖీలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాల గాలింపు చర్యలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం నుంచి 10వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ నెట్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను ప్రారంభించారు. వెదిరేశ్వరంగం గ్రామానికి చెందిన జాతీయ స్థాయి నెట్ బాల్ క్రీడాకారుడు దండు సాయి ఆకాష్ వర్మ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని స్మారకంగా తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య వర్మ సుజాత దంపతుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. చాలా ఖర్చుతో కూడుకున్న శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు, అటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన వెదిరేశ్వరంలో మన స్కూల్లో 13 జిల్లాల నుంచి అందరిని రప్పించడం. ఇది క్రీడలకి ఎవరు లేవు, క్రీడలకి రంగు రుచి వాసన లేదు, క్రీడలకి ఏ విధమైన తరతమ భేదాలు లేవు. క్రీడలు మత సామరస్యానికి లేదా జాతి సామఖ్యతకు చిహ్నాలు అనేది చాటి చెప్పే విధంగా ఇలాంటి ఎక్కడెక్కడి నుంచో వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మర్చిపోయి ఒక క్రీడాకారుణ్ణి నేను కాదు ఆ జిల్లా లేదా ఆ ప్రాంతం లేదా జాతి ఆ కులం ఆ మతం అనే భేదం లేకుండా కలిసి మెలిసి ముందడికి వేస్తే ఏదైనా ఉంది అంటే అది క్రీడాకారులు. ఆ క్రీడాకారుల యొక్క సమైక్య స్ఫూర్తితో భవిష్యత్తులో ఒక చక్కని క్రీడాకారులు ఈ విదేశంలో ఈ గ్రౌండ్ లో పోటీల్లో పాలు పంచుకోవడం ద్వారా మట్టిలో మాణిక్యాల క్రీడారత్నాల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెరిసే మరి మకుటాల ఈ క్రీడాకారులు వెలుగొందాలని కోరుకుంటూ చాలా గొప్ప కార్యక్రమం. కుమారుడు లేని లోటును దిగమింగుకుని ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనందరం కూడా సుబ్రహ్మణ్య వర్మ గారికి సుజాత గారికి అండగా ఉందాం. దీన్ని సహకరించుంటారు చాలా మంది పెద్దలు, వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. వెదిరేశ్వరం గ్రామంలో ఇవాళ రేపు ఎల్లుండ 3 రోజులు స్టేట్ లెవెల్ నెట్ బాల్ జరుగుతుంది. దీనికి మాజీ ప్లేయర్ అయినటువంటి ఎన్నో నేషనల్స్ ఆడిన దండు సాయి ఆకాష్ వర్మ పేరున మెమోరియల్ నెట్ బాల్ టీం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించి ఎంతో వ్యయ ప్రయాసాలకు సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఈ నెట్ బాల్ జిల్లా టీము అందరూ ఎంతో కృషి చేసి దీన్ని వాళ్ళ దిగ్విజయంగా జరుపుతున్నారు. దీనికి పార్టీలకు అతీతంగా ఎంతో చాలా గ్రాండ్ గా జరిగిందండి. ఓపెనింగ్ సెరమనీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరూ బాగా సహకరిస్తున్నారు. దీనికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పీడీలు పీఈటీలు ప్రత్యేక ధన్యవాదాలు. వీరితో పాటు ఏంటంటే నేషనల్ టీం కూడా మంచి టీంని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అంత సదుపాయకరంగా ఉంది. ఈ అన్ని కళ చేసిన సాయి ఆకాష్ వర్మ తల్లిదండ్రులకు దీన్ని ఆర్గనైజ్ చేసిన వారి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు 10వ సీనియర్ అంతర్ జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ మన ఎదిరేశ్వరం జెడ్పీహెచ్ స్కూల్లో మొదలవుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ బండా సత్యానందరావు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు. ఈ 3 రోజులు కూడా నెట్బాల్ క్రీడాకారుడు అయినటువంటి జాతీయ స్థాయిలో ఆడినటువంటి దండు ఆకాశ్ వర్మ మెమొరబుల్ టోర్నమెంట్గా ఈ 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులకి రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అదేవిధంగా వచ్చిన క్రీడాకారులందరికీ కూడా దండు ఆకాశ్ వర్మ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ సుజాత గారు ఫ్రీ లాడ్జింగ్ అండ్ బోటింగ్ ఇచ్చి అందరికీ పార్టిసిపేషన్ చేసిన ఈ 10వ అంతర్జిల్లాల నెట్బాల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి అబ్బాయికి అంటే పార్టిసిపేషన్ చేసిన ప్రతి క్రీడాకారుడికి మెమోండో ఇచ్చి పంపించేలాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా కొత్తపేట జోన్ పీఈటీ సోదరులందరూ కూడా ఎంతో రాత్రి పగల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అని తేడా లేకుండా కొత్తపేట జోన్ పీఈటీలు అందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నలుమూలగా చేసినందుకు మా పీఈటీ సోదరులకి, అదేవిధంగా మా రావులపాలెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వచ్చిన క్రీడాకారులు, రాష్ట్రం నుంచి నలుమూలలో వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా ఆడించి బెస్ట్ ప్లేయర్స్ని 12 మంది అమ్మాయిల టీము, మెన్ టీంని, 12 ఉమెన్ టీంని సెలెక్ట్ చేసి వచ్చే నెల అంటే జనవరి 11 నుంచి 14 వరకు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగినటువంటి గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్స్గా మన ఆంధ్రప్రదేశ్ తరఫున టీంను పంపించడం జరుగుతుంది. మంచి టీం పెర్ఫార్మ్ చేసిన అందరికీ ది బెస్ట్ టీం తీసి మెన్ అండ్ ఉమెన్ నెట్బాల్ టీంని ఆంధ్రప్రదేశ్ తరఫున తీసి నేషనల్స్కి పంపి సబ్బవరం మండలంలోని అసకపల్లి బాట జంగాలపాలెం గ్రామంలో మన పల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసకపల్లి నుండి లంకెలపాలెం రోడ్డు అభివృద్ది పనులకు సంబంధించిన 2.5 కోట్లతో పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసకపల్లి గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అసకపల్లి గ్రామంలో కళ్యాణ మండపం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికల అభివృద్ది తదితర పనులకు రానున్న 2 సంవత్సరాల్లో 5.5 కోట్లతో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. అసకపల్లిలో కళ్యాణ మండపానికి 50 లక్షల నిధులు తక్షణమే మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ పి పద్మజ, డిటిసిహెచ్ అప్పారావు, బాటా జంగలపాలెం సర్పంచ్ పడాల వెంకటరమణ, అసకపల్లి సర్పంచ్ కర్రి నరసింహారావు, ఎంపీటీసీలు చొక్కాకుల గోవింద్, మామిడి లక్ష్మి, కొండాజీ, కర్రి అప్పారావు, సీరం అప్పలరాజు, కూటమి నాయకులు బలిరెడ్డి అప్పారావు, ఇందుల వెంకటరమణ, సాలపు వెంకటేశ్వరరావు, కర్రి కనకరాజు, బరినికాన సాయినాథరావు, కరణం రామనాయుడు, కోటన అప్పారావు, గౌర అప్పారావు, శరగడం శంకర్రావు, ఈపు అప్పలరాజు, గౌర సత్యనారాయణ, రేసుపూడి రమణ, వాకాడ కనకరాజు, బైలపూడి దేముడుబాబు, బంతికొల్ల పద్మ, ఉగ్గిన రాము, పల్ల రమణ, టి శేఖర్, మేడపాటి రాము, తమరాన సత్యనారాయణ, జి మన్మథరావు, పల్లి మంగరాజు, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పంచాయతీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా రాసిచ్చారు. వారందరికీ కూడా రాబోయే సంవత్సర కాలంలో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, మంచినీటి వసతులు కానీ, కొండ మీదకి ఊరి మీద నీళ్ళు వస్తే పోషణ వాళ్ళు కానీ, కరెంటు సమస్యలు కానీ అన్నీ కూడా తీరుస్తామని చెప్పి మా అధికారులతో టైం పాటు ప్రోగ్రాంగా తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా పనులు అవుతూ ఉండటం వల్ల ప్రజల్లో విశేష స్పందన కనబడుతూ ఉంది. 50% సమస్యలు 15-20 రోజుల్లోనే పూర్తి చేయగలుగుతా ఉన్నాం. మా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా సీఎం డాష్ బోర్డు ఇవన్నీ పెట్టి సీఎంఓ నుంచి కూడా వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం రప్పిస్తా ఉన్నాం. ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం. అది దానిలో భాగంగా
ఇంకా నిధులు కావాలని మొన్న డిప్యూటీ సీఎం గారిని కూడా కోరడం, వారు అంగీకరించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంత చేస్తే ఆయన అంత సహకారం ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా చిత్తశుద్ధితో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము, అదేవిధంగా అని కూడా తెలియజేస్తూ, వచ్చే నెలలో రాబోయే కొత్త పెన్షన్ కానీ, కొత్తగా ఇల్లు ఇస్తున్నాం అవి కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా ప్రతి ఊర్లో కూడా ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, విలేకరులు మీరు అడిగిన విధంగా పంచాయతీలు పునర్విభజన, పంచాయతీ స్క్రిప్ట్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయని చెప్పి కూడా మీరు అడిగారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పంచాయతీలు అందరూ తీర్మానం చేసి కావాలంటే పెట్టడమే నా డ్యూటీ. లేకపోతే ఇప్పటి వరకు కూడా సప్పవరం ఒక పంచాయతీ కూడా పెట్టలేదండి. నిబంధనలు ఏమి లేవండి. పంచాయతీ తీర్మానం, గ్రామ సభ తీర్మానం చేసి ఇచ్చినట్లయితే అది కలెక్టర్కి, డిపిఓకి లెటర్ ఇస్తే వాళ్ళు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ప్రభుత్వం అది ఇష్టం అయితే ప్రభుత్వం కూడా అధికారుల నుంచి రిపోర్ట్ రప్పించుకొని నిజంగా ఆ విషయం సీరియస్గా చేయాల్సిన అంశం అయితే వాళ్ళు నియమ నిబంధనలను వాళ్ళు పాటించి వాళ్ళు తద్వారా స్పీక్ చేస్తారు. అది ముందుగా మేము ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేదా మా సొంత ఎజెండాతోనే చేసే కార్యక్రమం కాదు. మరొక అంశం కూడా మీ దృష్టిలో పెట్టాలి. మొత్తం మండలం అన్ని పంచాయతీలు పార్టీలకు అతీతంగా దీన్ని అర్థంలో కలపని ఈ మండలం మొత్తం తీర్మానం చేసి నాకు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు, అది కూడా చెప్పి ఇవ్వడం జరిగింది. పరిశీలిస్తానని చెప్పారు. ఏది జరిగినా ఏది చేసినా నేను నాది మాత్రం ఇక్కడ ప్రజాభిప్రాయం మాత్రమే ఉంటుంది తప్ప నా సొంత ఏదైనా ఉండదని మరొకసారి మనం. కాకినాడ కేంద్రంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అక్రమాలు జరుగుతున్నాయని పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ అవకతవకలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలు గత వైసీపీ ప్రభుత్వం హయాం నుంచి జరుగుతున్నాయని, వీటిపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని వర్మ పేర్కొన్నారు. తక్షణం ప్రైవేట్ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలని వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, కొండేపూడి ప్రకాష్, బర్ల అప్పారావు, సకుమల్ల గంగాధర్, రాయుడు శ్రీను, సానా రాంబాబు, కొరుప్రోలు శ్రీను, గొర్ల నాగార్జున, గొడుగు సూరిబాబు, గౌతు చక్రం, బొబ్బులి సుబ్రహ్మణ్యం, దాసం సురేష్, వరద సత్యబాబు, నుత్తాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ పేర్ల సమయం కూడా వస్తే చెప్తాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి వెళ్తే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన చాలా మంది కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయిందనుకోండి, అది ఆరోగ్యశ్రీలో టోటల్గా క్యూర్ చేయవలసిన బాధ్యత హాస్పిటల్ది, బిల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి జరుగుతున్నాయి. ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి దానికి ఏదో సాకు చెప్పి అదనంగా 50,000, 60,000, 1,00,000, 1,50,000 డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. చేత పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కేసులు నేను ఆల్రెడీ 1-2 కేసులు నేను డిఎంఎన్హెచ్ఓ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవి ఇంకా ఉధృతంగా కాకినాడ హెడ్ క్వార్టర్లో మటుకి ఆ పేరుకి ఆరోగ్యశ్రీ అని చేస్తూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇది పక్కదానికి తగిలింది, లేకపోతే ఇంకో జబ్బు ఉంది, ఆరోగ్యశ్రీ దీనికే వస్తుంది, ఈ పక్కదానికి రాదు కాబట్టి ఏం చేయమంటారు, కడుపు కుట్టేయమంటారా, ఆరోగ్యశ్రీ వరకు దాన్ని వదిలేమా అని భయభ్రాంతులు చేసి 1,00,000, 1,50,000 దొబ్బుతున్నారు. దానికి సాక్షులు మా నియోజకవర్గంలోనే సింహాద్రిపురంలో ఉన్నారు, విట్నెస్లో. ఈ విధంగా కాకినాడలో జరుగుతుంది. ఇది తక్షణం అధికారులు అరికట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఏవైతే అవుతున్నాయో, ఎన్నైతే అయినాయో ప్రతి వీక్లోని
మానిటర్ చేయాలి పేషెంట్లతోటి అక్కడ ఉన్న ఆరోగ్యశాల నుంచి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రజల యొక్క ఆరోగ్యం గురించి. ఆ విధంగా జరుగుతుంది. రెండో వెర్షన్ ముఖ్యమంత్రి సహాయ నిధి. మరి ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ హైవే ఫేస్ లో ఉంది. వారు దగ్గరికి వెళ్తే వాళ్ళ వ్యాపారం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి మీలో పెట్టేస్తాం, మీరు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి, లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి. ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కలవట్లు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవలే మారేడుమిల్లి మండలంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యాటక ప్రాంతాలలో భద్రతా బలగాలు క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు పెట్టినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అటుగా వచ్చే ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తూ జల్లెడ పడుతున్నారు. చెక్ చేయండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం మత్స్యకారులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు సముద్రంలో చేపలు వేటకు వెళ్లే బోట్లకు సబ్సిడీ మీద వచ్చే ఆయిల్ కొరత రావడంతో ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులతో మాట్లాడారు. సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. అందరూ కూడా సారాంగులందరూ అంటే వేటకి వెళ్లే వాళ్ళందరూ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో ఉన్నప్పుడు 1140 ఆయిల్ కార్డులు ఇచ్చాం. ఆ ఆయిల్ కార్డుల మీద నెలకి 300 లీటర్లు ఇస్తారు. ఈ 3 months నుంచి కొంచెం ఇబ్బంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వల్ల ఇబ్బంది వచ్చి ఎక్కువ రోజులు ఓపెన్ అవ్వకుండా లాస్ట్ని 4-5 రోజులు, లేకపోతే ఎర్లీగా 4-5 రోజులు ఓపెన్ అవ్వడం వల్ల ఈ వేటగాళ్ళందరూ సముద్రంలో ఉండడం, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఈ నెల క్రాస్ అవ్వడం, దానివల్ల నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారి దృష్టిలోని, డిపార్ట్మెంట్ దృష్టిలోని పెట్టాం. ఇది సార్ట్అవుట్ చేస్తారు ఒక 1 వారం రోజులు, 10 రోజుల లోపల. ఈసారి ఇబ్బంది కలగకుండా చేసే విధంగా నేను కూడా స్వయంగా వచ్చే వారం అక్కడికి వెళ్ళి మంత్రి గారిని కలిసి ఇది సార్ట్అవుట్ చేస్తాం. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారే దీనికి సంబంధించిన మంత్రి కాబట్టి చేసి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మంత్ నుంచి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు, కార్యదర్శిగా పీఎన్కే వివిఎస్ మూర్తిబాబులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు. శనివారం కాకినాడలోని ఏబీఎన్జీఓ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్జీజీఓ కాకినాడ జిల్లాకు చెందిన 17 పోస్టులకు గాను నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడిగా మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా సరెల్ల చంద్రరావు, కేవీఎన్వి ప్రసాద్, పి పాండురంగారావు, ఎంఎన్ సత్యనారాయణ, ఆర్ జయకృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్వి భారతి, కార్యదర్శిగా పిఎన్కే వివిఎస్ మూర్తిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వై రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా బి శ్రీనివాసరావు, ఎన్ వీరబాబు, టి చార్లెస్ పాల్, ఎస్ఎల్ పర్మల్ కుమార్, టి వెంకటరమణ, మహిళా సెక్రటరీగా మహిళా జాయింట్ సెక్రటరీగా వి విజయలక్ష్మి, కోశాఖ అధికారిగా వై పద్మ మీనాక్షిలు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. నూతన కార్యవర్గం అంతా సంఘ ఉద్యోగుల సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యవర్గం పదవీకాలం 3 ఏళ్ల పాటు ఉంటుందని లేదా ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరయ్యి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మన కాకినాడ జిల్లా
నూతనంగా కమిటీ నిర్మించుకోవడం, ఆ ఇంటి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఇందులో 13 ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి 17 మందిని కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. ఆ కార్యవర్గంలో ఈ రోజున ప్రెసిడెంట్ గా మిత్రుడు రామ్మోహన్ కు ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. వారికి అదే సెక్రటరీగా మూర్తిబాబు, అదేవిధంగా ట్రెజరర్ వెంకటేష్ గారు, వారికి ఇంకా కార్యదర్శి అందరూ వైస్ ప్రెసిడెంట్ గారు మన వెంకటేశ్వరరావు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు నా తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, లోకేష్ బాబు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు ఒక్కడికే చెప్పుకోండి. ఈరోజు మీరు కోరుకున్నారు, కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. కొత్తగా కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు మొన్న ఎలక్షన్కి. అంతకుముందు జరిగిన ఎలక్షన్ అంటే ఒక అనుకుంటే, కానీ మొన్న ప్రజలతో పాటు మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మీరు ఒకరు కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదివరకంటే మీరంటే వాళ్ళందరూ కూడా ఒకసారి ఎలక్షన్ వస్తే మిమ్మల్ని కలవాలని అనుకున్నారు. కాదు, ఈసారి మీరు మమ్మల్ని కలవడానికి వచ్చి మీకు మద్దతుగా ఉన్నామని తెలియపరిచిన వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తులను సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎదురొచ్చారు, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నాను. అదేవిధంగా మీకు కూడా అనేక సమస్యలు గతంలో నేను పనిచేసినప్పుడు కూడా చూసాం. అనేక సందర్భాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోతే ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం అయిపోయిన తర్వాత మన పరిపాలన విధానం కూడా తెలుసు, దాంట్లో ప్రాబ్లం. కానీ మీకు కూడా అన్ని విషయాలు తెలుసు ఉంటాయి. ఈ ప్రభుత్వం ఎలా నడుపుతున్నారు, ఏ విధంగా నడుపుతున్నారు, నడిపిన దాంట్లో కూడా మీరు భాగస్వాములు. ఈ రోజు చెప్పాలంటే మీరు కూడా భాగస్వామ్యంగా నడుపుతున్నారు. ఈ ప్రభుత్వం మీరు మనం అందరం కలిసి భాగస్వామ్యం నడుపుతాం ఈ రోజున. అయితే మీ అందరూ కూడా మొన్న ఒక డిఏ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మిగతా దాంట్లో కూడా పరిష్కరిస్తున్నారు. అదే మెడికల్ బిల్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా మొన్ననే రిలీజ్ చేస్తారని తెలిసింది. నాకు నా దృష్టిలో ఎదుగుని ఇప్పుడే ఇక్కడికి వచ్చిందని తెలిసింది. ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నప్పుడు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున పేరు పాలపర్తి మూర్తిబాబు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ సెలక్షన్స్ ఈరోజు జరిగాయి. ఇప్పుడే అధికారి అనౌన్స్ చేశారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు గుద్దటి రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కార్యదర్శిగా నేను ఎన్నికవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ బాధ్యత ముల్లా ఖరీదుగానే భావిస్తూ ఉంటాం. ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా వారి బెనిఫిట్స్ అందేలాగా ఈ నాయకత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో వారిచ్చిన ప్రతి పిలుపుని మేము శిరసావహించి తద్వారా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఏకీకృతం చేసి ఎటువంటి ఉద్యమానికైనా కూడా మేము వెనుకాడమని, మా ఉద్యోగుల బెనిఫిట్స్ పొందే వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తాం. మరి 75 సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా మరి 2 పర్యాలు నేను యునామస్ గా నన్ను మా ఉద్యోగులందరూ కూడా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత మన ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా 4 జిల్లాలుగా విడిపోయిన తర్వాత ముందుగా అమలాపురం జిల్లా ఎలక్షన్స్ జరిపించాం. అక్కడ వెంకటేశ్వరరావుని అధ్యక్షులుగా కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగినాయి. దీంట్లో గుద్దటి రామ్మోహన్ నేను అధ్యక్షుడిగా, పాలపర్తి మూర్తిబాబు గారు కార్యదర్శిగా మా యొక్క కార్యవర్గం అంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా మరి 9 యూనిట్లు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక ముళ్ళ కిరీటంగానే మేము భావిస్తూ ఉన్నాం. మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మేము తీసుకునేదానికి మా రాష్ట్ర నాయకత్వం, మా కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు,
అదేవిధంగా కామ్రేడ్ రమణ గారు కార్యదర్శిగా ఆయన రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర నాయకత్వం ప్రతిరోజు అహర్నిశలు ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో, నారా చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటూ ఒకటి గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాల్లో మాకు రావాల్సిన అన్ని పెండింగ్ బిల్స్ కానీ, మెడికల్ రీంబర్స్మెంట్ బిల్స్ కానీ, జీపీఎఫ్ బిల్స్ కానీ, ఏపీజీఎల్ఐ బిల్స్ కానీ, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా, మెడికల్ ఇన్వాల్యుయేషన్ కానీ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక 15,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల యొక్క బిల్స్పై వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఒక డిఏ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ కూడా ప్రభుత్వం వేయడానికి సమాలోచన చేస్తోంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయంలో హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ కూడా మాకు వైద్యం జరిగినటువంటి పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు దాని మీద ఒక అధ్యయనం చేసి దానికి ఒక కమిటీని ఐఏఎస్తో కమిటీని నియమించి కొంతమంది ఒక 400 మంది డాక్టర్లని ఆ బిల్స్ పైన నియమించి అదేవిధంగా ఈ రోజున ఆ హెల్త్ కార్డు అనేది ఒక స్ట్రీమ్ లైన్ చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఉద్యోగికి, ఉపాధ్యాయుడికి, పెన్షనర్కి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్గా జరిగే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కృషి చేస్తున్నారు. త్వరలో అది వస్తుంది. అన్ని విధాలా కూడా మాకు ఈ ప్రభుత్వం మా ఉద్యోగులందరికీ పూర్తిగా ఉద్యోగుల పక్షాన ఉందని మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాను. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల అత్యాధునిక భావోద్వేగాలకు అనుగుణంగా ఆలయ కార్యక్రమాలు మరింత వైభవంగా నిర్వహించాలని సూచించారు. క్యాలెండర్లో ఆలయ ప్రత్యేకతలు, పర్వదినాల వివరాలు పొందుపరచడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నూతన కమిటీ చైర్మన్ మధునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. క్యాలెండర్లో ఆలయ ప్రత్యేకతలు, పర్వదినాల వివరాలు పొందుపరచడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. బాబు కొంచెం ఎనుకోండి, బాబు ఎనుకోండి. పంతులు గారు
మద్యం మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుతూ మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జ్ఞాన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్పై ప్రచారాన్ని నిర్వహించారు. పిఠాపురం పట్టణం ఉప్పాడ సెంటర్ నుంచి ప్రారంభమై పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరం వేడుకలు మద్యానికి దూరంగా ఉండి జరుపుకోవాలని, యువత మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమనపల్లి అప్పారావు, విఎస్ రెడ్డి, కోరాకుల సింహాచలం, కరణం విశ్వనాథం, భాస్కరాచార్యులు, సూర్యనారాయణ, సతీష్, అల్లం పాపారావు, పిల్లి శ్రీను, రాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మా మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ, జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. పిల్లలు మిఠాయిలు పంచుకొని నూతన సంవత్సరాన్ని ఆహ్వానించండి. అంతేగాని ఆరోగ్యం పాడు చేసే బ్రాందీ, విస్కీ, బీర్లతో పాటు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మేధావులకి, అనేక ప్రజా సంఘాలకి, అనేక సంఘాలందరికీ కూడా మేము ఒకటి మనవి చేస్తున్నాం. పిల్లలు రోడ్డు మీద రానికండి. డిసెంబర్ 31 రాత్రిని రోడ్డు మీద రానికుండా ఇంట్లో జరుపుకోండి. ఒరే బాబు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, నీకు పలావ్ కావాలంటే పలావ్ చేసి పెడతాను, నీకు స్వీట్లు కావాలంటే స్వీట్లు తయారు చేస్తాను, నువ్వు ఇంట్లోనే జరుపుకో, కానీ రోడ్ల మీదకి రావద్దు అని మేము మా జన విజ్ఞాన యొక్క మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా కళలు, క్రీడల్లో కూడా రాణించాలని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు. విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా కళలు మరియు శారీరక కార్యకలాపాలను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని శనివారం ఉదయం శ్రీజన్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఆసక్తికరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. వేస్తున్నారు డాన్స్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నాయి మీ ఫేసెస్ అన్నీ కూడా. క్లాస్ రూమ్లో కంటే బయట ఎప్పుడు సంతోషంగా ఉంటాం కదా, ఎగురుతుంటే ఆనందంగా ఉంటుందా? ఆడడం కంటే డాన్స్ వేయడం బాగుంటుంది కదా. వెరీ గుడ్. సో డాన్స్ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? ఎవ్రీ సాటర్డే మార్నింగ్ ఒకటేనా, ఈవినింగ్ కూడా చేస్తారా? మార్నింగ్ ఒకటే అని మన జిల్లాలో సాయంత్రం కూడా, శనివారం సాయంత్రం లాస్ట్ అవర్ అయిన తర్వాత 1 గంట సేపు సరదాగా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసి మనందరం కూడా సంతోషంగా వీక్కి సెలవు పలకాలి. వెళ్ళేటప్పుడు ఇలాంటి ఏరోబిక్ లేదా జుంబా డ్యాన్స్ చేస్తే మనమంతా కూడా ఈ వారం అంతా మీకు కూర్చొని మీరు చేసినటువంటి యాక్టివిటీకి ఒక మంచి సంతోషకరమైన ముగింపుతోటి ఆ వారాన్ని మనం ముగించవచ్చు. అదేవిధంగా డ్యాన్స్ వల్ల, ఈ మన్యం డ్యాన్స్ వల్ల ముఖ్యంగా లాభాలు ఏంటంటే, మనం రోజంతా కూర్చొని ఉంటాం 8 గంటల పాటు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అలాగే శరీరం యాక్టివిటీ లేకపోతే నెమ్మదిగా మనం వెయిట్ పెరిగి ఒబెసిటీగా తయారవుతారు. రోగాలన్నీ కూడా దాడి చేస్తాయి. మీరు ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నట్లుగానే మీ లోపల కూడా కణాలన్నీ కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటాయి. ఎప్పుడు అవి డ్యాన్స్ వేస్తాయో, ఏ వైరస్ అన్నా వస్తే వాటి మీద ఎక్కి డ్యాన్స్ వేస్తాయి. బ్యాక్టీరియాలు వచ్చాయనుకుంటే వాటి మీద ఎక్కి డ్యాన్స్ వేస్తాయి. మీ లోపల తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. మీరు డ్యాన్స్ వేయకుండా, ఆటలాడకుండా ఉంటే మీరు రోజు కూర్చున్నట్లుగానే కూడా కూర్చొని ఉంటాయి. వైరస్లు అన్నీ వచ్చి లోపలికి వచ్చి మిమ్మల్ని ఈజీగా జలుబు, జ్వరాలు, లేదంటే జనరల్ వచ్చేటువంటి వ్యాధులు ఏదైనా వచ్చినప్పుడు 1 రోజు 2 రోజుల్లో తగ్గాల్సినటువంటి జబ్బులు తీరిగ్గా తగ్గుతాయి. ఎందుకంటే ఇవి కూడా లేజీగా కూర్చొనే ఉంటాయి కాబట్టి.
ముంజేరు ఎస్సీ కాలనీలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం, మురుగు కాలువ, అట్రాసిటీలపై న్యాయం గురించి భోగాపురంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న బాధితులకు సంఘీభావం తెలియజేయట కొరకు చెరుకుపల్లి గ్రామంలో జన సమీకరణకు డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ యువ న్యాయవాది ఎల్లపు రామ్ చైతన్య పిలుపునిచ్చారు. రామ్ చైతన్య పిలుపు మేరకు 30 మంది మహిళలు, 50 మంది పురుషులు కదిలివచ్చారు. చెరుకుపల్లి గ్రామం నుండి పెద్దలు రిక్క నరసింగరావు, పెద్దారెడ్డి, టి తోగులరెడ్డి, గురుమూర్తిరెడ్డి, గ్రామ 6వ వార్డు మెంబరు ఆదినారాయణ రెడ్డి, 3వ వార్డు మెంబరు గోక అప్పల్ నారసమ్మ, మాజీ సర్పంచ్ గోక అప్పారావు, ఉడికిల పెద్దరాజు, చిన్నరాజు, తాటిపూడి ఉదయ్ కుమార్, బోనిల సంతోష్, రమ్య చిట్టిబాబు, రిక్కా చిట్టిబాబు, గోక శాంతి తదితరులు అత్యధిక మంది పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని హామీలిచ్చారు. అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. కొత్త చెరుకుపల్లి గ్రామస్తులందరికీ కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సినటువంటి మరి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన దళిత బిడ్డలైనటువంటి ముంజేరు గ్రామానికి సంబంధించినటువంటి మన దళితులందరికీ కూడా తీవ్ర అన్యాయం, అవమానం, అగౌరవంగా స్త్రీలపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మన దళిత బిడ్డలకు జరిగిన అన్యాయం పైన గత 22 రోజులుగా కూడా వారందరూ కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ రోడ్ల మీద పిల్లా పాపలతో బైఠాయించి వారిరువురు కూడా కుటుంబ సమేతంగా అందరూ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారండి. ఈ విషయం అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే దళితునికి జరిగినటువంటి అన్యాయం, అవమానం అక్కడ తీవ్రంగా ఉందండి. ముంజేరు గ్రామంలో కేవలం ఒక అగ్ర కులస్తుడి దగ్గర ఈరోజు మన దళితులందరూ కూడా వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా మనందరినీ కూడా చూసినటువంటి రోజుల్లో ఇంకా ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం అందరం ఉన్నామో మనం ఈ ముంజేరు గ్రామస్తులకు జరిగిన అన్యాయాన్ని చూస్తే మా అందరికీ కూడా మనసు చలించిపోతుందా అండి. అయితే రేపు జరగబోయే రిలే నిరాహార దీక్ష రేపటికి 22 రోజులు పూర్తవుతుంది అక్కడ. అయితే ఆ దీక్షకు మద్దతుగా గౌరవ రాష్ట్ర మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, అలాగే వివిధ దళిత సంఘ నాయకులందరూ కూడా ఆ శిబిరాన్ని సందర్శించడానికి రేపు హాజరవుతున్నారు. కావున ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొత్త చెరుకుపల్లి గ్రామంలో మన ఈ దళిత వాడల్లో ఈరోజు క్యాంపెయినింగ్ లాగా అందరినీ మోటివేట్ చేస్తూ మీ అందరూ కూడా రేపు అందరూ ఆ యొక్క శిబిరాన్ని దగ్గరికి వచ్చి వారందరికీ మద్దతు తెలుపుతారని నేను మరి ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను. ఒకటి చెప్తానండి, మీ అందరూ జాగ్రత్తగా వినాలి. పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం మనందరూ కూడా ఆయన బిడ్డలమండి. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ముంజేరులో జరిగిన విషయం రేపు పొద్దున మన గ్రామంలో కూడా జరగవచ్చు, లేదా ఇంకో గ్రామంలో జరగవచ్చు, లేదా మరి ఇంకో గ్రామంలో జరగచ్చు, లేదా రాష్ట్ర స్థాయిలో అవనివ్వండి, దేశ స్థాయిలో జరగవచ్చు. కానీ మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఆ ముంజేరులో జరిగినటువంటి ఇష్యూకి మనందరం కూడా ఒక మద్దతు తెలియపరిస్తే మాకంటూ ఒకరున్నారా అనే ధైర్యాన్ని మనం వాళ్ళకి ఇచ్చినట్లు అవుతాము. ఈ యొక్క శుభ సాయంత్రాన ఈ గ్రామానికి ఇచ్చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఇదేనండి. మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి మరొకసారి నేను మళ్ళీ చెప్పబోతున్నాను. రేపు అనగా 27/12/2025 తారీఖు రేపు తెల్లవారి సుమారు 10 గంటలకల్లా మన గౌరవ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు హర్ష కుమార్ గారు విచ్చేస్తూ ఉన్నారు. అలాగే హర్ష కుమార్ గారితో వివిధ రాష్ట్ర నాయకులు, మన దళిత సంఘ నాయకులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనందరూ మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈరోజు ఈ గ్రామం నుంచి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి వీరందరూ కూడా పిల్లా పాపలతో రేపు తెల్లవారు బయలుదేరితే ఇక్కడ వివిధ ఆటోలు ఒక 5-6 ఆటోల నుంచి మనం కూడా ఒక జన సమీకరంగా మనందరం కూడా వెళ్ళి అక్కడ మద్దతు ఇస్తే వాళ్ళకు కూడా మనం అంటూ ఉన్నాం, చేదోడుగా వాడోదుగా మనందరం ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి జై భీములు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై భీమ్. మాట్లాడతారా? అనకాపల్లి జిల్లా యలమంచిలిపట్నంలో నిన్న జరిగిన మర్డర్ కేసు సంబంధించి టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ ధనుంజయరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. యలమంచిలిపట్నం పీపేటలోని నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్కి చెందిన రాకేష్ తన భార్యపై అనుమానంతో దాడి చేయడం జరిగింది అని, మృతురాలు మాయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగిందని తెలిపారు. స్థానిక వీఆర్ఓ ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నేను సిఐ యలమంచిలి మాట్లాడుతున్నాను.
సో నిన్న జరిగినటువంటి సంఘటన యలమంచిలి టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేసు వివరాలు నిన్న ప్రాథమికంగా కొన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇది యలమంచిలి టౌన్ ధర్మవరం సిపిపేటలో నివాసం ఉంటున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వలస వచ్చినటువంటి ఒక ఫ్యామిలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇందులో భర్త భార్యని అనుమానించి ఆవిడ పైన అటాక్ చేసి చంపడం జరిగింది. సో దీనిపైన స్థానిక విఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా భర్త పేరు రాకేష్, మృతురాలైనటువంటి అతని తాలూకా భార్య పేరు మాయా. వీరిద్దరిది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లోనే. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి పరవాడ, నర్సీపట్నం, అలాగే యలమంచిలి పలు ప్రాంతాల్లో టెంపరీగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి పనిచేస్తూ చివరికి యలమంచిలిలో వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ యలమంచిలి టౌన్ ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుంటూ ఇక్కడే ఒక వ్యాపార దగ్గర కూలీకి పనిచేయడం. ఆ తర్వాత అతను కొంత పొటెన్షియల్ అయిన తర్వాత అతని వద్ద షాపు రెంట్ లీజుకి తీసుకొని ఓన్గా గత 2 నెలల నుంచి నడపడం జరుగుతుంది. అందులో ఈ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు ఇతను, ఈ ముద్దాయి రాకేష్ ఎవరైతే ఉన్నారో అతను. అయితే గత 4 నెలల నుంచి కూడా ఈ భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినాయి. అందులో ఆవిడ ఎవరో సమ్ అన్నోన్ పర్సన్తో ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పేసి భర్త అనేవాడు ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి పలుమార్లు అతను క్వశ్చన్ చేయడం జరిగింది భార్యని. సో క్వశ్చన్ చేసినటువంటి ప్రతిసారి కూడా నేను ఎవరితో మాట్లాడలేదని అబద్ధం ఆడడం, లేదంటే ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం. ఆ తర్వాత ఏంటంటే ఇంక ఇదే చివరిసారి, నేను ఇంకెప్పుడు మాట్లాడనని చెప్పడం, ఇలా చెప్తూ వచ్చింది. చివరికి ఈ 4 months నుంచి కూడా వీళ్ళ మధ్య ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బట్ నిన్న 24/12/2025 తేదీన వీళ్ళకి చిన్న బేబీ ఉంది. ఆ బేబీ కోసం అని చెప్పేసి, డైపర్స్ కోసం అని చెప్పేసి భర్త ఆ స్క్రాప్ షాప్ నుంచి టౌన్లోకి వచ్చాడు. డైపర్ తీసుకుని రిటర్న్ వెళ్ళేటప్పటికి వైఫ్ సేమ్ మళ్ళీ ఏదైతే భర్త వద్దని అంటున్నాడో అదే నెంబర్తో అతను మాట్లాడడం అబ్జర్వ్ చేశాడు. దానిపైన అతను భార్యను క్వశ్చన్ చేయడం జరిగింది. సో దానిపైన ఇద్దరు భార్యాభర్తలు కూడా తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో భర్త ఇంకా భార్య ఇంకా మారదు, ఇంకెన్నిసార్లు చెప్పినాను, గత 4-5 నెలల నుంచి నేను చెప్తుంటూ వస్తున్నాను, సో ఈవిడలో ఇంక మార్పు రాలేదు, ఇంక ఏ రకంగా అయినా సరే ఈవిడిని వదిలించుకునే ఉద్దేశంతో బలంగా ఆవిడ్ని గోడకేసి కొట్టడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఇంకా తీవ్రమైన ఇంటెన్షన్తో అతనికి చేతికి అందినటువంటి ఆ స్క్రాప్ షాప్లో ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ తీసుకొని దాంతో ఆవిడ తాలూకా చెస్ట్ అప్పర్ పార్ట్ పైన ఇంజురీస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఆవిడ అక్కడికక్కడే స్పృహ కోల్పోవడం, ఆ తర్వాత అతని యొక్క ఓనర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన పంపించిన మనుషుల ద్వారా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికే ఆవిడ చనిపోవడం జరిగింది. సో దీనిపైన స్థానిక విఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు గారికి మనం కేసు నమోదు చేశాము. తదనంతరం తనంతట తానుగానే వచ్చి పోలీస్ స్టేషన్ లొంగిపోయినాడు. సో ఈ కేసు దర్యాప్తులో కేవలం ఏంటంటే భార్య పైన భర్తకు ఉన్నటువంటి సమ్ అన్నోన్ పర్సన్స్తో మాట్లాడి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏమైనా పెట్టుకున్నటువంటి అనుమానంతోనే కేవలం ఈ సంఘటన జరిగిందనడానికి మనకి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. సో దాని ప్రకారం ఇంకా కేసు దర్యాప్తు చేస్తున్నాం. అతన్ని మన దగ్గర సరెండర్ అయిన తర్వాత అతను నేరం అంగీకరించడం జరిగింది. సో ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసి అతను మనం రిమాండ్కి తరలించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. వెదిరేశ్వరంలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ నెట్ బాల్ పోటీలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. కాకినాడ కేంద్రంగా ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ అక్రమాలు జరుగుతున్నాయి ఆరోపించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.
మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో పోలీసులు కలవట్లు ముమ్మరంగా తనిఖీలు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాల గాలింపు చర్యలు. For more updates, keep watching.